Hey guys, how are you all? I hope you all are doing great. Welcome to my channel and welcome back to a new vlog. If you're watching me for the first time, hi, my name is Meghna and నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇవాళైతే మేము గ్లోబల్ విలేజ్‌కి వెళ్దాం అనుకున్నాం. బట్ దానికన్నా ముందు మా డ్యాడీ వాళ్ళ కొలీగ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్‌తో లంచ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, అందుకని చెప్పి సిలికాన్ సెంట్రల్ అనే మాల్‌కొచ్చాము. నేను కూడా ఫస్ట్ టైం రావడం ఈ మాల్‌కి ఎప్పుడు చూడలేదు నేను. అండ్ యాహ్! దిస్ వాస్ అ సర్ప్రైజ్ టు మీ. నాకు జూడియో దుబాయ్‌లో ఉందని చెప్పి తెలీదు. రీల్స్‌లో ఎక్కడో చూసాను అంటే ఫ్యూచర్‌లో రాబోతుందని చెప్పి. బట్ ఐ డిడ్ంట్ నో థట్ ఇట్ వాస్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో, నేను మా చెల్లి అయితే చాలా ఎక్సైటెడ్‌గా వెళ్ళామనమాట. బట్ ఇంక లంచ్‌కి టైం అయిపోతుందని చెప్పి అంత ఎక్కువ సేపు చూడలేదు. జస్ట్ అలా పైపైన వెళ్ళి చూసి వచ్చేసాము. ఇంకా లంచ్ అయిపోయాక వద్దాంలే అనుకున్నాము. ప్రైజెస్ విషయానికొచ్చేసరికి ఇండియాలో ప్రైజెస్ ఎలా ఉంటాయో నాకు అలానే అనిపించింది అక్కడ కూడా. అండ్ ఇంకా దుబాయ్ కాస్ట్ ఆఫ్ లివింగ్‌తో కంపేర్ చేసుకుంటే అంటే అక్కడ అదర్ స్టోర్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా చీప్ అని అనిపించింది జూడియో నాకు దుబాయ్‌లో. బట్ క్వాలిటీ వైస్ అయితే ఇండియాలో కన్నా నాకు దుబాయ్‌లో క్వాలిటీ చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది అసల. అండ్ స్టోర్ కూడా చాలా పెద్దదనమాట. యాహ్! ఇంకా లంచ్ కోసం బార్బిక్యూ నేషన్‌కొచ్చాము. మాతో పాటు 2 అదర్ ఫ్యామిలీస్ వచ్చారనమాట. అండ్ మా డ్యాడీ వాళ్ళ కజిన్ ఆ చిన్నాన్న కూడా ఇక్కడే వర్క్ చేస్తారు దుబాయ్‌లో. సో, ఇంక అందరం కలిపి వెళ్ళాము. యాహ్! ఫస్ట్ గ్రిల్ బార్బిక్యూ చికెన్ ఇవన్నీ పెడతారు కదా! అందులో కొంచెం ప్రాన్స్ తిన్నాను. అండ్ ఫిష్ కూడా తిన్నాను. ఎక్కువగా కొంచెం చికెన్ తిన్నాను. అండ్ ఆ తర్వాత బేల్‌పూరి తిన్నాను. అది బావుంది. అండ్ క్రిస్పీ కార్న్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. వెజ్ ఆప్షన్స్‌లో అయితే క్రిస్పీ కార్న్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో, అది తిన్నాను. అండ్ లాస్ట్‌కి డిజర్ట్స్‌కొచ్చేసరికి ఫ్రూట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తింటాను. సో, ఇంకా అది తినేసాక ఫ్రూట్ కస్టర్డ్ ఉంది. అండ్ ఫ్రూట్ కస్టర్డ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా. సో, యాహ్! మొత్తానికి నా ఫేవరెట్ ఫుడ్ అయితే ఉందనమాట అక్కడ. సో, అవన్నీ బానే తిన్నాను. యాహ్! ఇంకా అందరం మాట్లాడుకున్నాక, తినేసాక అంటే నేను పెద్దగా మాట్లాడేదేముండదు. నేను సైలెంట్‌గానే ఉంటాను ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే. సో, ఇంక వాళ్ళందరూ మాట్లాడుకున్నాక అందరం తినేసాక జూడియోకైతే వచ్చాము. నేను బ్లూ కలర్ స్వెట్ షర్ట్ ఒకటి తీసుకున్నాను. అండ్ జోషి ఏమో దానికి కావాల్సినవి జీన్స్ ఏవో అవన్నీ ఉంటే అవి కొన్ని తీసుకుంది. క్వాలిటీ అయితే బానే ఉంది ఇక్కడ. అది చూడు పర్పుల్ గానే అలాగే నువ్వు వైట్ తీసుకోకమ్మా పాప. ఈ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే అసలు వైట్ తీసుకున్నదంటే మొత్తం దాని మీద చాక్లెట్ కానీ ఏదో ఒకటి వేస్తుంది. సే హాయ్. వెయిట్. బాగుంది అది. వెనక్కి చూపి బ్యాక్ ప్రింట్. దట్ ఈస్ టు స్టిక్ ఆన్ ద గ్లాస్ ఆన్ ద మిర్రర్స్ ఆర్ ఎనీథింగ్ టు టేక్ ఫోటో. బాగానే ఉంది అది తీసుకో. తిను మా డ్యాడీ వాళ్ళ కొలీగ్ వాళ్ళ కూతురనమాట. చాలా క్యూట్‌గా మాట్లాడుతూ ఉందసల. నా నెయిల్స్ నచ్చాయంట అవన్నీ చెప్తుంది. అండ్ చాలా క్వెషన్స్ అడుగుతుందనమాట. ఇంక అలా తనతో మాట్లాడుతూ షాపింగ్ చేశాము. తనకు కూడా ఒక ప్రిన్సెస్ డ్రెస్ తీసుకున్నామనమాట. చాలా నచ్చింది దానికి. అండ్ ఫైనలీ వేర్ హియర్ ఎట్ గ్లోబల్ విలేజ్. ఇవాళ నేను జోషి సేమ్ అవుట్‌ఫిట్స్ అనమాట. సేమ్ కలర్స్. దానిదేమో క్రూ నెక్, నాదేమో పోలో టీ షర్ట్ అండ్ ఐ వోర్ వైట్ కార్గో ప్యాంట్. అదేమో వైట్ జీన్స్ ఏసుకుంది. సో, ఇంకా సేమ్ అవుట్‌ఫిట్స్ ట్విన్నింగ్ అన్నట్టు ఏసుకున్నాము. టికెట్స్ మీరు ఆన్‌లైన్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లో అయినా తీసుకోవచ్చు. మేము వెళ్ళింది అరౌండ్ 4:35 పీఎంకి అలాగా. ఓపెనింగ్ ఏమో 4 పీఎంకి అనమాట. సో, పెద్దగా రష్ లేదు. ఇంకా ఆఫ్‌లైన్‌లోనే తీసేసుకున్నాము. ఇంకా గ్లోబల్ విలేజ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ దుబాయ్. చాలా ఇష్టం నాకు ఈ ప్లేస్. ఇదొక కల్చరల్ డెస్టినేషన్ అనమాట. చాలా కంట్రీస్ యొక్క పెవిలియన్స్ ఉంటాయి. ఈచ్ పెవిలియన్ రిప్రజెంట్స్ డిఫరెంట్ కంట్రీ అండ్ ఆ పెవిలియన్‌లో అంటే ఆ కంట్రీకి సంబంధించిన క్లోత్స్ అని, స్పైసెస్ అని, హెయిర్ కేర్, స్కిన్ కేర్, యాక్సెసరీస్ చాలా ఉంటాయన్నమాట. మీరు ముందు ముందు చూస్తారు నేను ఎందుకింతలా చెప్తున్నానో. అండ్ ఇదొకటి కొత్తగా పెట్టాడనమాట. గ్లోబల్ విలేజ్ పాస్‌పోర్ట్ అని చెప్పి. మనం ఏ కంట్రీ విజిట్ చేస్తే ఆ కంట్రీ స్టాంప్ మనం వేసుకునేలాగా. సో, మనకి నార్మల్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇమిగ్రేషన్‌లో స్టాంప్ ఎలా వేస్తారో పాస్‌పోర్ట్‌లో సో, అదే కాన్సెప్ట్ అనమాట. ఇదొక ఫేమస్ ట్రెడిషనల్ అరబిక్ డిజర్ట్ అనమాట. లుకేమత్ అని చెప్పి. చాలా రివ్యూస్ విన్నాను నేను. ఇది చాలా బావుంటదని చెప్పి. బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు.
ఇది మన తాజ్‌మహల్ రెప్లికా అనమాట. లోపల ఒక గోల్డ్ షాప్ కాదనుకుంటా. ఏదో మొత్తానికి జ్యువెలరీ స్టోర్ అది. సో, అదొకటి. అండ్ సిడ్నీలో ఓపెరా హౌస్ ఫేమస్ అది. పారిస్‌లో ఐఫెల్ టవర్, ఇటలీలో ద కొలీజియం, లండన్‌లో ద బిగ్ బెన్ అండ్ న్యూయార్క్‌లో ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇలా ఫేమస్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా ఒక్కొక్క కంట్రీలో. సో, ఈ ఎంట్రన్స్ మొత్తం ఇలా ఉంటదనమాట. 4-5 ఎంట్రన్సెస్ అలా ఉంటాయి గ్లోబల్ విలేజ్‌లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎంట్రన్సెస్. ఇలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఇష్టం నాకు చూడడానికి. ఇది యెమెన్ అనే కంట్రీకి వచ్చాము ఇక్కడ. ఇక్కడ వీళ్ళ యాంటిక్ జ్యువెలరీ, స్టోన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయన్నమాట. నేను మా మమ్మీ 2 పర్ల్ నెక్లెసెస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంక ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనీ ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ ఉన్నాము. ప్యూర్ రా హనీ అనమాట ఇది. చాలా థిక్‌గా ఉంది. అంటే చూస్తేనే తెలిసిపోతుంది ఒరిజినల్ అని చెప్పి. ఇంకా జింజర్ హనీ ఒకటి తీసుకున్నాను. కోల్డ్‌కి అవి బాగా పనిచేస్తదని చెప్పి. అండ్ ఇంకా ఇవన్నీ న్యాచురల్ హెయిర్ ఆయిల్స్ అనమాట. అక్కడే మనకి స్క్వీజ్ చేసి ఫ్రెష్‌గా ఇస్తారు. ఆయిల్ ఇంకా ఇక్కడ తీసుకోలేదు నేను. ఆఫ్రికాలో బాగుంటాయి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ. సో, ఇంకా అక్కడ తీసుకుందాంలే అని చెప్పి ఇక్కడ ఏం కొనలేదు. ఇంకా ఇవన్నీ అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ అనమాట. అందులో అసలు సగం మనకు తెలియని కూడా తెలియవు. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర అసలు. సో, ఇంకా అవన్నీ అలా చూస్తూ ఉన్నాము. గైస్ ఇవి న్యూ ఎడిషన్స్ గ్లోబల్ విలేజ్లో. ఇరాక్ ఇది ఒకటి అండ్ జార్డన్ ఒకటి. ఇంకా నెక్స్ట్ ఇండియాకి ఇక్కడ కొంతమంది షాప్ ఓనర్స్ సేమ్ ఉంటారనమాట ఎవ్రీ ఇయర్. అండ్ ఈ ఆర్టిస్ట్ కూడా చాలా ఇయర్స్గా చూస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడే కనిపిస్తారు. మా ఇంట్లో నాది జోషిది సింగిల్ పోర్ట్రేట్స్ అండ్ ఒక ఫ్యామిలీ పోర్ట్రేట్ ఉంటుంది. సో అవి ఈయనే వేశారనమాట. తెచ్చుకుంది సమోసా, పానీపూరి. ఎలాగో వెళ్ళేది ఇండియాకే కదా, ఇక్కడ ఎందుకు పానీపూరి అంటే ఇది ఇంకా పానీపూరి లవర్ అనమాట ఉంటుంది. దేవుడి విగ్రహాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇందాక అక్కడ ఎంత పెద్ద కృష్ణుడి విగ్రహం ఉందో చాలా బాగుంది. తెలియదు నాకు. ఎంటరింగ్ చైనా. ఎన్ని మేకప్ బ్రషెస్ ఉన్నాయో. మొత్తం చైనా. ఇవన్నీ బుల్డాగ్ నూడిల్స్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. బట్ చాలా స్పైసీగా ఉన్నాయి. సో ఎప్పుడో ఒకసారి తినడానికంటే ఓకే, కానీ అసలు మంచివి కావు ఇవి. ఈ కొరియన్ ఫుడ్స్, చైనీస్ ఫుడ్స్ ఇవన్నీ నాకు పెద్దగా ఐడియా ఉండవు. నాకు కొరియన్ స్కిన్ కేర్ ఒకటి తెలుసు. సో జోషి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దానికి చెప్తున్నాను ఎక్కువ తినకు, చాలా స్పైసీగా ఉన్నాయి, అసలు మంచివి కాదని. ఇండియాలో ఉంటే తిందు, బట్ దుబాయ్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి తింటూ ఉంటుంది అనమాట ఇవి. వాటర్ హీట్ అవుతున్నాయి. ఇక్కడ తయారు చేసిస్తారు. ఏంటది? చైనా ఫేమస్ స్నాక్ లాటియో. నేను చైనాలో వెళ్ళి పడేస్తే బెటర్. ఇదేమో మోచి. మోచి ఇది అందరికీ తెలిసి ఉంటుంది, చాలా ఫేమస్. ఏంటది మోచి? మోచి పైన రబ్బర్లో ఉంటుంది, లోపల ఐస్. ఇవన్నీ మ్యాంగో ఐస్ క్రీమ్స్, మ్యాంగో షేప్ లో ఉన్నాయి. అదేంటి? అది పీచా? పీచ్. ఇది మ్యాంగో. ఇది మ్యాంగో. నాకేం కనపట్టలేదు. మన వయసు అసలు దీని బాగానే ఉన్నట్టుంది. గైస్ ఇది రైల్వే మార్కెట్. ఇలా ట్రైన్ షేప్ లో ఉంటుంది మొత్తం. ఫుడ్ స్టాల్స్ అనమాట అన్ని.
ఇవన్నీ అమ్యూజ్మెంట్ పార్క్లో ఉండే రైడ్స్ లాగా అవి. అండ్ నౌ వేర్ ఎంటరింగ్ జపాన్. జోషి వాళ్ళ ఫ్రెండ్కి ఏదో టాయ్ తీసుకోవాలంట, అందుకని చెప్పి వచ్చాము. ఇక్కడ జోషి వేసుకున్న ఎంబ్రాయిడర్డ్ షాల్ ఇండియా పెవిలియన్లో తీసుకున్నాము. ఇది వైరల్ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్ ఒకటి, స్కిన్ 1004 అని, చాలా బాగుంది. ఇందులో సన్ స్క్రీన్ నేను చాలా మంత్స్గా ఇదే వాడుతున్నాను, చాలా నచ్చింది నాకు. చేసుకుంటాను అరోటా బొమ్మతో. సీక్రెట్స్ అంట. ఎవరికి ఇవ్వాలి? నా ఫ్రెండ్కి, నా బెస్ట్ ఫ్రెండ్కి. సరే, ఏది బాగుంది. గైస్ ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. లాస్ట్ టైం డాగ్ తీసుకుంది మేఘన. అలాంటి డాగ్ నా రూమ్లో ఉంటుంది బెంగళూరులో. టైప్ ఆఫ్ ఈ నరూటో బొమ్మ కోసం మమ్మల్ని జపాన్ తీసుకొచ్చింది. ఇక్కడ చెప్పాలంటే హ్యాండ్ మీద ఫేమస్. మళ్ళీ అక్కడ కొరియాకి వెళ్తే బీటీఎస్, బ్లాక్ పింక్, స్కిన్ కేర్ ఫుల్ రష్ ఉంటుంది కొరియాలో. అవును. చైనా వీళ్ళకి సీక్రెట్స్ అంటే అవుతుందంట, సో దానికోసం అని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కి బొమ్మ ఉంది. ఇదేదో మోషి ఏదో తెచ్చుకొని వచ్చింది గైస్. మోచి కాదు, మోచి. సరే మోషియో ఏదో. ఈ చైనీస్, జపనీస్, కొరియన్ అన్ని దీనికి తెలుస్తాయి, నాకు తెలియదు ఇవన్నీ. ఈ మధ్యనే తెలుస్తుంది. లైక్ 2024 నుండి కొంచెం ఏంటిది ఇలా ఉంది. చాలా ఇష్టం నాకు ఇది. నెక్స్ట్ ఇంక థాయిలాండ్కి వచ్చాము. ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చేస్తున్నారు ఈ షాప్ పైన. మెయిన్గా మా అత్త ఒక డెజర్ట్ చెప్పింది అనమాట, చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పి, సో అది టేస్ట్ చేయడానికి వచ్చాము. వీఆర్ ఇన్ థాయిలాండ్. మన యాక్స్ ఆయిల్ ఉంది. అమ్మా నా యాక్స్ ఆయిల్, మై లవ్ మై యాక్స్ ఆయిల్. ఇది లేకుండా నేను బ్రతకలేను అసలు. ఇక్కడ హ్యాండ్ పెయింట్ చేస్తున్నారు, ఇవన్నీ హ్యాండ్ పెన్స్ ఇవి. ఉన్నాయో థాయిలాండ్. వామో ఏంటంటే ఉన్నాయి, ఏంటో చాలా ఉన్నాయి అసలు. అతను కూడా వేసుకున్నాడు. అవును గైస్, ఇక్కడ రోలర్ ఐస్ క్రీమ్స్ చేస్తున్నారు అనమాట, పైన ఇవి టాపింగ్స్గా. మా అత్త చెప్పింది అనమాట ఇది. ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు మాకు, సో తను చెప్తే ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. హై కార్నర్ కిందేమో కేక్ వచ్చింది, పైన అంతా రోలర్ ఐస్ క్రీమ్స్ అండ్ మ్యాంగో, స్ట్రాబెరీ, ఫ్రూట్స్ అనమాట టాపింగ్స్. చాలా బాగుంది అసలు. అందరం కలిపేస్తున్నాం దీన్ని. నెక్స్ట్ ఇంక నేను ఒకదాన్ని యూఎస్ పెవిలియన్కి వచ్చాను. ఇక్కడ చాకో ఫ్రూట్స్ క్యూవర్స్ అవి చాలా ఫేమస్ అనమాట. తిందామనుకున్నాను కానీ ఇంకా రోలర్ ఐస్ క్రీమ్ తినేసరికి నా పొట్ట ఫుల్ అయిపోయింది, ఇంకా తీసుకోలేదు ఇక్కడేమి. సో ఇదే కంట్రీ మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉండాలి. అండ్ మీలో ఎంతమంది స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్ ఇయరే చూసాను అనమాట. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ స్టాల్. ఇక్కడ డాల్గోనో కాఫీ అండ్ స్క్విడ్ గేమ్లో ఉండే కుకీస్ అమ్ముతున్నారు. నేనైతే ఏం కొనుక్కోలేదు, బట్ మనం ఎస్థెటిక్ కాంటెంట్ ఎక్కడుంటే అక్కడ రీల్స్ షూట్ చేస్తాం కాబట్టి సో వీడియోస్ ఒకటి తీసుకున్నాను, ఇంకేం కొనుక్కోలేదు. సో సెంటర్లో ఇలా పెద్ద స్టేజ్ ఉంటుంది అనమాట, చాలా పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. అండ్ మన ఇండియన్ సెలబ్రిటీస్ చాలా మంది వస్తారు ఇక్కడ మూవీ ప్రమోషన్స్ అని చెప్పి. రీసెంట్గా అయితే వరుణ్ ధావన్ అండ్ కీర్తి సురేష్ కూడా వచ్చారు బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్కి. దెన్ అగైన్ వెరీ రీసెంట్లీ షారుఖ్ ఖాన్ ఆల్సో విజిటెడ్ గ్లోబల్ విలేజ్ అని చూసాను నేను. సో అలా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు. ఇంకా లాస్ట్ మా లిస్ట్లో ఆఫ్రికా ఉందన్నమాట. దానికన్నా ముందు నేను జోషి యూరోప్కి వెళ్ళాము. అక్కడ హ్యారీ పాటర్ స్టోర్ ఉంటుంది, సో అది చూడడానికి అని చెప్పి వెళ్ళాం కానీ తీసేసాడని తెలిసింది. సో అప్సెట్ అయ్యి మళ్ళీ ఆఫ్రికాకి వచ్చాము. ఇంకా ఆఫ్రికాలో బాడీ కేర్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ ఆర్గానిక్ షియా బటర్ అనమాట. డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎగ్జిమా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. మా చెల్లికి ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అనమాట, ఎగ్జిమా ఉంది దానికి. సో షియా బటర్ అయితే చాలా హెల్ప్ చేసింది దానికి. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇది ఒకటి తీసుకుంటాము. అండ్ ఇండియాలో మా రిలేటివ్స్ కూడా తెప్పించుకుంటూ ఉంటారు అనమాట. షియా బటర్ అంత బాగా పనిచేస్తుంది. నాకైతే నవంబర్ నుంచి ఒక రేంజ్లో హెయిర్ ఫాల్ అవుతుంది. సో దానికోసం నేను రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. అండ్ గ్లోబల్ విలేజ్లో బార్గెనింగ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఎక్కువ ఐటమ్స్ అలా తీసుకుంటే మంచి ప్రైస్కి ఇస్తారు. అండ్ ఇక్కడ ఉన్న లేడీ షాప్ ఓనర్స్ అయితే అసలు వదలరు అనమాట. టైం అయిపోతుంది వెళ్ళిపోవాలని చెప్పినా సరే, లేదు మా ప్రొడక్ట్స్ ట్రై చేయండి అని చెప్పి మన చెయ్యి తీసేసుకొని వాళ్ళే అప్లై చేసేస్తూ ఉంటారు అన్నీ.
సో ఇక్కడ ఇదే సిచ్యువేషన్ అనమాట మా మమ్మీకి. ఫస్ట్ అయితే టర్మరిక్ స్క్రబ్ అప్లై చేసింది. 2-3 మినిట్స్ అలా మసాజ్ చేశాక అవకాడో బాడీ క్రీమ్ అప్లై చేశారనమాట. అవకాడో బాడీ క్రీమ్ చాలా బాగుంటుంది. నేను యూస్ చేశాను ఇంతకు ముందర. టర్మరిక్ స్క్రబ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరే చూడొచ్చు విజిబుల్ డిఫరెన్స్. సో ఆవిడ మమ్మల్ని అలా ఉంచినందుకు బాగానే రిజల్ట్ వచ్చిందిలే అని చెప్పి ఇంకా 2 తీసుకున్నాం అవి. మా కార్ ఎలాగో ఇండియా పెవిలియన్ సైడ్ ఉందన్నమాట. సో ఆన్ ద వేలో మళ్ళీ ఆగి ఇంకొక షాల్ తీసుకున్నాము మా నాన్నమ్మ కోసం అని చెప్పి. విలేజ్ అయిపోయింది, అది అయిపోయేసరికి మేము ఎలా అయిపోయాం. ఓ మై గాడ్. గ్లోబల్ విలేజ్కి అయ్యేసరికి మా పరిస్థితి ఎలా ఉంది, బయట చలి దారుణంగా ఉంది. ఇందాకైతే నా బుక్ Okay guys, that's it for today. If you guys like my video, please like, share, comment and subscribe to my channel. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అని కొట్టండి. లైటింగ్ లేదు ఇక్కడ ఏమనుకోద్దు. సో యా, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.